ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు అనలిస్ట్ మందర్ కృష్ణారెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, లే ఆఫ్స్ గురించి మళ్ళీ వచ్చింది, అది వార్తల్లోకి. మన గతంలో కూడా మాట్లాడుకున్నాము లే ఆఫ్స్, ఎక్కడెక్కడ లే ఆఫ్స్ ఉన్నాడు. మైక్రోసాఫ్ట్ కానీ, గూగుల్ కానీ, అమెజాన్ కానీ, టీసీఎస్ గురించి కూడా మాట్లాడుకున్నాం. ఒకేసారి 12,000 మందిని తీశారు, మళ్ళీ స్టార్ట్ చేశారు లే ఆఫ్స్ అనేవి. అంటే ఒకటేసారి 2 ఏళ్ల జీతం ఇచ్చేసి మరీ పంపించేస్తున్నారు. ఇంకా టాలెంట్ ఉన్న వాళ్ళని ఉంచుకోవడము, ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళందరినీ తీసేయడం, అంటే సీనియర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ కూడా తీసే ప్రక్రియ అయితే మొదలైందని చెప్పేసి మన వార్తలు చూస్తున్నాం. ఒకసారి వివరాల్లోకి వెళ్తే, ప్రపంచవ్యాప్తంగా మనకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత దాని పెరుగుదల ఎలా అయితే జరుగుతోందో దానికి అనుగుణంగా లేఆఫ్స్ కూడా బాగా విపరీతంగా పెరిగాయి. ఎందుకంటే నైపుణ్యత లేని వాళ్ళని పెట్టుకోవడం వల్ల ఏఐతో పోటీపడి ఏఐ సరిగ్గా ఎలా ఉపయోగించుకోవాలో ఉపయోగించి తద్వారా ఎక్కువ ఫలితాన్ని పొందడానికి అవకాశం ఉండేటువంటి దాంట్లో పనికిరాని వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళకు కొంత సమయం ఇచ్చింది, కంపెనీలన్నీ సమయం ఇచ్చాయి. అంటే మీరు ఎక్స్ట్రా డిగ్రీ తీసుకోండి, ఎక్స్ట్రా దాని మీద ట్రైనింగ్ తీసుకోండి, మీరు బాగా దాని మీద నైపుణ్యత సంపాదిస్తే ఏఐ బాగా పెరిగినప్పుడు మీ ఉద్యోగాలు ఉండటమే కాకుండా మీకు ప్రమోషన్స్ కూడా వస్తాయి, మీరు ఇంకా ఎక్కువగా స్థిరపడే అవకాశాలు కూడా ఉన్నాయి, ఎక్కువ సంపాదించుకునే అవకాశాలు ఉన్నాయని దీన్ని ఎప్పుడో 1 సంవత్సరం కిందనే అన్ని కంపెనీలు తమ ఉద్యోగస్తులందరికీ చెప్పాయి. కొన్ని కంపెనీస్ అయితే తామే ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కూడా పెట్టి వాళ్ళని బలపరిచే ప్రయత్నం చేశాయి. ఎందుకంటే కొత్తగా ఎవరినో తీసుకునే దానికన్నా పాత ఉద్యోగస్తులు అయితే అలవాటు పడి ఉంటారు, వాళ్ళకి కంపెనీ గురించి, కంపెనీకి వాళ్ళ గురించి పూర్తిగా తెలిసి ఉంటుంది. కాబట్టి వాళ్ళతో పోవడంతో ఇంకా ఎక్కువ రిజల్ట్ సాధించే అవకాశాలు ఉంటాయని ప్రతి కంపెనీ ఆశపడి, కానీ కొంతమంది ఉద్యోగస్తులు ఎన్ని ప్రయత్నాలు చేసినా వాళ్ళలో మార్పు రాలేదు, వాళ్ళు పెద్దగా ఆసక్తి చూపించలేదు. వాళ్ళకు ఉన్నటువంటి నాలెడ్జీ సరిపోతుంది అనుకున్నారు, లేదా వాళ్ళకి ఏదో రకమైన ఇంకా వేరే యావిగేషన్స్లో ఉండటం వల్ల పెద్దగా దృష్టి పెట్టదు. ఏ ఇలాంటివి వచ్చినా, ఎన్నో వచ్చినా ఇంత ముందు భౌతంలో మా ఉద్యోగాలు ఎందుకు పోతాయనేటువంటి ఒక నిశ్చింతగా. ఎందుకంటే 10 ఏళ్ళ నుంచి 15 ఏళ్ళ నుంచి మనం పనిచేస్తున్నాం, 20 ఏళ్ళ నుంచి మనం పనిచేస్తున్నాం, మనం ఎందుకు భయపడాలి మనం అనేటువంటి ధైర్యంతో ఉన్నారు వాళ్ళు. టీసీఎస్ లాంటి కంపెనీలో అసలు తీసేయడం అనేది చాలా తక్కువగా జరిగేటువంటి విషయం. ఎందుకంటే టాటా కన్సల్టెన్సీ సర్వీస్ కాబట్టి, రతన్ టాటా లాంటి గొప్ప మహానుభావులు ఏర్పరిచినటువంటి సంస్థలు కాబట్టి, ఇవన్నీ వాళ్ళకన్నా ముందే వాళ్ళ ఫాదరు, వాళ్ళ తాతగారి నుంచి వచ్చినటువంటి సంస్థలు కాబట్టి ఈ సంస్థల లోపల మార్పు అంత సులభంగా జరగదు. మిగతా కంపెనీలు తొందరపడ్డా టీసీఎస్ తొందరపడదనేటువంటి ఒక నిశ్చింతలో వాళ్ళు ఉన్నారు. కానీ ఏ కంపెనీ అయినా కూడా మరి మారుతున్నటువంటి టెక్నాలజీకి అనుగుణంగా ముందుకు వెళ్ళకపోతే ఆ కంపెనీ నష్టాల పాలవుతుంది. ఎంతకాలం నష్టాలు తట్టుకోగలరు? ఒక వ్యక్తికి సంబంధించిన, 2 వ్యక్తులకు సంబంధించిన విషయం కాదు, లక్షల మంది కస్టమర్సు, వేల మంది ఎంప్లాయీస్ దీని మీద ఆధారపడి ఉన్నారు. టీసీఎస్లో మొత్తం ప్రపంచవ్యాప్తంగా చూస్తే 1,00,000కు పైగా ఎంప్లాయీస్ ఉండే అవకాశాలు ఉన్నాయి. ఇంత పెద్ద ఎంప్లాయీస్ ఉండేటువంటి సంస్థ నష్టాల పాలైనట్టయితే టోటల్గా ఇంతమంది ఉద్యోగులకి నష్టం వచ్చే అవకాశం ఉంది. మొత్తం టోటల్ కంపెనీయే మూసేయాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి. దానికన్నా పనికిరాని వాళ్ళు ఎవరైతే వాళ్ళ ప్రయత్నంలో విఫలమైనారో, ఇన్ని అవకాశాలు కల్పించిన వాటిని ఉపయోగించుకోలేకపోయినారు, అలాంటి వాళ్ళని దీంట్లో తొలగించడం చాలా మంచిదనే నిర్ణయానికి వాళ్ళు వచ్చారు. అయితే మిగతా కంపెనీలు ఏం చేశాయంటే, ఎవరు కూడా మీకు ఇంత ఎక్కువ కాలం జీతం ఇస్తాం, మీకు ఇంత ఇలాంటివన్నీ ఇస్తాం అని ఇట్లాంటివి ఏమీ చెప్పలేదు. మిగతా కంపెనీల కల్లా టీసీఎస్ ఎంత గొప్పదో చెప్పడానికి ఈ ఉదాహరణ మనకు ఉపయోగపడుతుంది. మిగతా కంపెనీలో 2 నెలలు టైం ఇచ్చారు, ఈ 2 మంత్స్ లోపల మీరు ఇంకేదైనా ఉద్యోగం చూసుకోండి, ఏదైనా చేసుకోండి, 2 మంత్స్ తర్వాత మిమ్మల్ని తొలగిస్తాయి, 2 మంత్స్ మీకు సాలరీ ఇస్తామని చెప్పినట్టు కంపెనీలు కోకొల్లుగా ఉన్నాయి. టీసీఎస్ దానికి భిన్నంగా ఏం చేసిందంటే 3-4 రకాల అవకాశాలు కల్పించింది. నెంబర్ 1 ఏంటంటే 15 సంవత్సరాల కన్నా ఎక్కువగా పనిచేస్తున్న వాళ్ళు, 15, 20, 25 సంవత్సరాలు పనిచేస్తున్న వాళ్ళు ఎవరు ఉన్నారో వాళ్ళకి 2 సంవత్సరాల పాటు వాళ్ళకి జీతం ఎంత వస్తుందో అంత జీతాన్ని కట్టివ్వడానికి సిద్ధంగా ఉంది. 18 నెలల జీతం, 18 నెలల జీతం, 2 సంవత్సరాల జీతం కూడా ఇస్తున్నారు. ఏది 20 years పైన ఉండేవాళ్ళు ఇస్తున్నారు, సీనియర్స్కి ఇస్తున్నారు. ఇంకోటి ఏం చెప్తున్నారు, ఎవరైతే రిటైర్మెంట్కు దగ్గరగా ఉన్నారో, అంటే వాలంటరీ రిటైర్మెంట్కి ఒక ఏజ్ ఫిక్స్ చేస్తున్నారు ప్రతి దాంట్లో సంస్థలో కూడా. వాలంటరీ రిటైర్మెంట్ టైంలో మీకు ఉన్నట్టయితే మీరు వాలంటరీ రిటైర్మెంట్ తీసుకోండి, వాలంటరీ రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇస్తాం మీకు, ప్లస్ ఈ 18 నెలల జీతం కూడా మీకు ఇస్తాం, 20 నెలల జీతం కూడా ఇస్తామని చెప్పి ఆ రకం కూడా వాళ్ళకి అవకాశాలు కల్పించింది. 15 సంవత్సరాల లోపల ఉన్న వాళ్ళు ఎవరుతున్నారో వాళ్ళు, 8 సంవత్సరాల పైన 15 సంవత్సరాల లోపల ఉన్న వాళ్ళకి 8 నెలల జీతం, 10 నెలల జీతం అట్లాంటిది కొంచెం తగ్గించారు. మొత్తం వాళ్ళకి 2 సంవత్సరాల జీతం కాకుండా జీతాన్ని కొంచెం తగ్గించేసేసి
ఈ నెల జీతం మాత్రం మీకు ఇచ్చేస్తాం, మీరు వేరే అక్కడ చూసుకొని మీరు కంప్లీట్ చేసుకోండి అని చెప్పింది. ఒకవేళ 8 సంవత్సరాల లోపల ఉండేటువంటి వాళ్ళకి మాత్రం 2 నెలలో 3 నెలలో వాళ్ళకి టైం ఇచ్చేసి ఈ లోపల మీరు కంప్లీట్ చేసుకొని బయటకు వెళ్ళండి, అంటే వాళ్ళ సీనియారిటీని బట్టి Yes. కొంత టైం ఫిక్స్ చేసేసి మీరు వెళ్ళిపోండి, ఇంతకన్నా మీకు ఇవ్వలేమని చెప్పింది. దీనికి తోడుగా ఒకేసారి వాళ్ళు బయటకు వెళ్ళడం వల్ల మానసికంగా కూడా వాళ్ళు మానసికంగా. వెతపడతారేమో, మెంటల్గా ఏదైనా ఫీల్ అయిపోయి ఏదైనా డిప్రెషన్లోకి వెళ్ళిపోయి వెళ్ళిపోతారు. ఆత్మహత్యలు చేసుకోవడం కానీ ఇంకా పిచ్చివాళ్ళు అయిపోవడం కానీ ఇట్లాంటివి కూడా జరిగే అవకాశాలు ఉన్నాయని భయపడుతూ వాళ్ళకి ఉచితంగా మానసికంగా వాళ్ళని పూర్తిగా పరీక్షలు చేసి వాళ్ళని మెంటల్గా ప్రిపేర్ చేసేటువంటి పని కూడా టీసీఎస్ బాధ్యత తీసుకుంది. అంటే ఎంత ఆలోచన చేసేది చూడండి. వాళ్ళు ఇంతకాలం మన దగ్గర పనిచేసినటువంటి ఎంప్లాయీస్ వీళ్ళు ఇప్పుడు ఊరికే వాళ్ళని రోడ్డు మీద పంపించేస్తే రేపు వాళ్ళు అక్కడ ఏదో జరగకూడదు జరిగితే ఆ రకమైన అపవాదు మనకే వస్తుంది. లేక మన ఎంప్లాయీని మనమే ఒకప్పుడు మన ఎంప్లాయీ కదా, మన ఓల్డ్ ఎంప్లాయీ కాబట్టి ఈ ఎంప్లాయీకి బాధ కలగకుండా చూసుకోవాలనే ఆలోచన కూడా టీసీఎస్ చేసింది. టీసీఎస్ ఒక టాటా కన్సల్టెన్సీ సర్వీసు, టాటాలు స్థాపించినటువంటి సంస్థ కాబట్టి ఒక నిబంధనకి ఒక నిబద్ధతకి ప్రాతినిధ్యం వహిస్తూ ఎంప్లాయీస్ యొక్క వాళ్ళు విడిపోతున్నప్పటికీ వాళ్ళు ఈ సంవత్సరం నుంచి బయటికి పోతున్న వాళ్ళకు కూడా మేలు జరిగి వాళ్ళ జీవితాంతం వాళ్ళు ఆనందంగా సుఖంగా ఉండాలి, వాళ్ళు ఇంకెక్కడైనా కంపెనీలోకి వెళ్ళినా ఈ కంపెనీ గురించి వాళ్ళు గొప్పగా చెప్పుకుంటూ ఉండాలి. Yes. కాబట్టి మన బాధ్యత, మన కుటుంబ సభ్యుడు ఒకటి మనం బయటికి పంపిస్తున్నప్పుడు వాడికి ఏం కావాలో చూసి వాళ్ళు పంపించగలిగితే వాడు సంతోషంగా వెళ్తాడు, సంతోషంగా ఉంటాడని వెళ్తున్నటువంటి ఉద్యోగులను కూడా భవిష్యత్తు గురించి ఆలోచించేటువంటి నిర్ణయం తీసుకోగలిగే ప్రశస్తమైనటువంటి కంపెనీ టీసీఎస్ కాబట్టి చేస్తుంది. కానీ చాలా కంపెనీలు 99% ఆఫ్ కంపెనీస్ శుభ్రంగా 2 నెలలు టైం ఇస్తున్నాం వెళ్ళిపోండి వెళ్ళిపోండి, అంతే. 10 ఏళ్ళు పనిచేసినా 15 ఏళ్ళు పనిచేసినా వాళ్ళ సంబంధం గురించి లేదు. ఏ రకమైనటువంటి తీసుకోవట్లేదు, ఏ రకమైనటువంటి అవకాశాలు కల్పించట్లేదు, నిర్దాక్ష్యంగా బయటికి పంపించేస్తున్నాయి. కాబట్టి దీన్ని బట్టి ఒక మంచి అత్యుత్తమైన కంపెనీలో చేరితే మనకు భవిష్యత్తు లోపల ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు కూడా మన భవిష్యత్తును కూడా చూసేటువంటి కంపెనీగా ఉంటుంది. కాబట్టి Yes. అలాంటి మంచి కంపెనీలో ఉద్యోగం సంపాదించడానికి మొట్టమొదటి ప్రయత్నంగా ప్రతి మనిషి యొక్క ఆశ ఆలోచన ఉండాలని దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది. Thank you.